హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఆడాన్స్ నుంచి ఈవాలో కొత్త మోడల్ అండి. ఈవాలో W1 అనే మోడల్ అయితే వచ్చింది అనమాట. దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియో తెలుసుకున్నాం. ఈ వెహికల్ ఎలా ఉంటుంది, అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఏమి, అది మొత్తం దీని గురించి పూర్తిగా మనము కాస్త సరా ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు దీని గురించి. ఫ్రంట్ ఓవర్గా లుక్ చూడండి ఎలా ఉందనేది. యాడమ్స్ W1 మోడల్ అనమాట. ఇది ముందు యాడమ్స్లో ఈవా ఉంది కదా, అదే మోడల్లో ఇప్పుడు W1 అనేది రావడం జరిగింది. లుక్ అయితే చూడండి సూపర్గా ఉందన్నమాట. 90/90 12 ఇంచెస్ టైర్తో ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్తో వస్తుంది. అలాగే 3 kW బ్యాటరీ వస్తుంది. మనకు 130 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ వరకు రేంజ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే వెహికల్ మనకు 2000 వాట్స్ హబ్ మోటార్తో అయితే వస్తుంది, అంటే 2 kW. మనకు అలాగే కీలెస్ ఎంట్రీ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఫ్రంట్ బూట్ స్పేస్ ఉంటుంది. మొత్తం ఒక్కొక్కటి క్లియర్గా మనం దీని గురించి వివరించి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ షోరూమ్ మనకు తిరుపతిలో ఆటోనగర్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనం ముందుగా ఫ్రంట్ లుక్ అయితే చూడండి. మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్స్ అయితే LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. ఇది మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో అయితే వస్తుంది. అలాగే మనకు కింద DRL లైట్స్ వస్తాయన్నమాట. మనకి ఇక్కడ ఒక చిన్న డిజైన్ లాంటిది ఇచ్చాడు, ఒక నామాల మాదిరిగా వస్తుందన్నమాట. మనకు ఇది ఒక DRL లైట్స్ మాదిరిగా వస్తుంది. మనకు యాడమ్స్ లోగో ఉంటుంది. అలాగే మనకు సైడ్లో ఇండికేటర్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే దీనికి ఒక క్రోమ్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది సైడ్లో. మనకు అది ఆ వెహికల్ ఫ్రంట్ లుక్ని అయితే ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పొచ్చు, అంత బాగుందన్నమాట. అలాగే పైన కూడా మనకు క్రోమ్ ఫినిష్ అయితే వస్తుంది. మనకు మడ్గార్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. వెహికల్ చూసుకుంటే మనకు 90/90 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. టైర్ సైజ్ కూడా పెద్దదిగా ఉంది చూడండి. అలాగే మనకు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. డిస్క్ బ్రేక్ కూడా ఉంటుందన్నమాట. ఫ్రంట్ మనకు స్ట్రాంగ్గా టైర్ అయితే మనకు టైర్ సైజ్ అయితే బాగా పెద్దదిగా అయితే అనిపిస్తుంది అనమాట. సీటింగ్ కూడా మీరు గమనించవచ్చు, ఇద్దరు మనుషులు బాగా ఫ్రీగా అయితే కూర్చోవచ్చు. బ్యాక్ సైడ్ మనకు టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. సైడ్లోనే మనకు 2 ఇండికేటర్స్ వస్తుంది. అలాగే రిఫ్లెక్టర్ ఉంటుంది. దాని కింద నెంబర్ ప్లేట్కు ఆప్షన్ అయితే ఇచ్చాడనమాట. దాని కింద కూడా ఒక లైట్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మనకు 2 పక్కల మనకు గమనిస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చి మోడ్స్ కూడా ఉంటాయి చూడండి. ఇది లైట్కి సంబంధించిందండి. అలాగే మనకి ఇక్కడ హార్న్ 2 పక్కల హార్న్ అయితే వస్తుంది. ఇక్కడ మోడ్స్ ఉంటాయి చూడండి, 1, 2, 3 మోడ్స్ అయితే ఉంటుంది. ఇది పార్కింగ్ మోడ్ అండి. ఇది ఆన్ చేసిన తర్వాతనే మనకు వెహికల్ ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు హజార్డ్ స్విచ్ అయితే ఉంటుంది. రివర్స్ మోడ్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ హార్న్ కూడా వస్తుంది అనమాట. అలాగే పైన మనకు లైట్స్ డిమ్ అండ్ డిప్ అవన్నీ కూడా మనము పెట్టుకోవచ్చు. పైన డిస్ప్లే చూసుకుంటే మనకు పైన మనకు ఇప్పుడు పార్కింగ్ మోడ్లో ఉంది కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. కీలెస్ ఎంట్రీ వెహికల్లో మనకు ఆ స్విచ్చెస్ అయితే ఉంటాయి. దీన్ని మనము ఇప్పుడు ప్రస్తుతానికి ముందుగానే వచ్చి లాక్తో మనం ఓపెన్ చేయకుండానే ఆన్ చేసాం అనమాట. ఇప్పుడు మనం క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాం. ఇప్పుడు లాక్ చేయడానికి వచ్చి దీంట్లో కింద మనకు బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసామంటే లాక్ అయితే అయిపోతుంది అనమాట. మనం ఇప్పుడు కీతో ఆన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. మన కీతో ఆన్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ డోర్ కూడా మనము కీతోనే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. పైన డిస్ప్లే మీరు చూడండి. డిస్ప్లేలో మనకు ఇక్కడ మనకు బూట్ స్పేస్ చూసుకుందాం ఫస్ట్, మళ్ళీ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. బూట్ స్పేస్ అయితే మనకు ఒక 30 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి. దీంట్లో ఛార్జర్ కూడా ఉంది చూడండి. 60 వాట్స్ 60 amps ఛార్జర్ అయితే వస్తుందన్నమాట. ఇది మళ్ళీ చేతిలో ఉండేది మనకు మిర్రర్స్. అవి మనకు బూట్ స్పేస్ గమనించండి, 30 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుందండి. ఇలాగే మనకు బుక్లెట్ ఉంటుంది. అలాగే మనకు టూల్ కిట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఫ్లోర్ మ్యాట్ అండి. కాళ్ళ కాడ పెట్టుకునే కాడ మనకు మ్యాట్ వస్తుంది కదా, ఆ మ్యాట్ అది. మంచి బూట్ స్పేస్ అయితే ఉంది. కింద మనకు బ్యాటరీ వస్తుంది అనమాట. దీని బ్యాటరీ చూసుకుంటే మనకు 3 kW బ్యాటరీ అయితే వస్తుంది. 3 kWకు మనకు రేంజ్ చూసుకుంటే 110 నుంచి 120 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటుందండి. మనకు 3 kW బ్యాటరీ వస్తుంది. దీంట్లో మనం అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అప్గ్రేడ్ అంటే మనకి ఇంకొక 4 kW వరకు పెంచుకోవచ్చు. దీని కాస్ట్ అయితే అప్పుడు ఒక 20,000 నుంచి 30,000 లోపు అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ గ్యాబ్రియల్ ఇచ్చారు చూడండి మీరు. చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. మనకు మెటల్ బాడీతో అయితే వచ్చేస్తుంది. మనకు బాడీ మొత్తం చూసుకుంటే ఇది ఫైబర్ బాడీనే. మనకు కొంచెం ప్లాస్టిక్ ఫైబర్ మిస్ చేసినట్టు ఉంటుంది. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. మీకు లుక్ అండ్ వైజ్ కూడా వెహికల్ మంచి లుక్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చూసండి, మనకు సైడ్ స్టాండ్ ఉంది కదా, సైడ్ స్టాండ్ చూడండి మనకి ఎలా ఉందనేది.
సైడ్ స్టాండ్ మనకి కొద్దిగా క్రోమ్ ఫినిష్లో కింద ప్లాస్టిక్ ఇది వచ్చేటట్టుగా ఉందన్నమాట. ఇది ఆ వెహికల్కి ఒక మంచి లుక్ తెచ్చిందని చెప్పొచ్చు. కింద సెంటర్ స్టాండ్లు అవన్నీ కూడా వచ్చేస్తాయి. సీటింగ్ కూడా మనకు బాగా ఇద్దరైతే కూర్చోవచ్చు. మనకు మోటార్ పరంగా చూసుకుంటే ఇక్కడ 2000 వాట్స్ మోటార్ అయితే వస్తుంది. అంటే మనకు 2 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది అనమాట. దీనికి మనకు ఇక్కడ మనకు వచ్చి బుష్లెస్ డీసీ మోటార్ అయితే వస్తుంది. డిస్క్ బ్రేక్ కూడా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకు 90/90 12 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మనకు 12 ఇంచెస్ టైర్తోనే వస్తుంది అనమాట. వెహికల్ లుక్ అయితే మనకు చాలా బాగుందని చెప్పొచ్చు. మనం వెహికల్ తోలేటప్పుడు కూడా మనకు ఒక మంచి లుక్ అయితే వస్తుంది. లైట్ చూడండి మనకు ఆన్ చేసిన తర్వాత ఎలా ఉందనేది. మనకు మొత్తం ఆ నమో లైట్ కూడా వచ్చేస్తుంది చూడండి. యాక్చువల్గా ఇది ఇంతకు ముందే చాలా వెహికల్స్ ఈ మోడల్స్లో వచ్చాయి, కానీ ఇది దీంట్లో కొద్దిగా ఇంకొంచెం బాగుందని చెప్పొచ్చు. ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ ఇలా సైడ్లో మనకు టైల్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం చూడడానికి బాగుందన్నమాట. దీంట్లో హజార్డ్ స్విచ్ చేస్తే మనకు అన్ని లైట్లు వెలుగుతున్నాయి, చూశారు కదా మీరు. హజార్డ్ స్విచ్ ఆన్లో పెట్టామన్నమాట. దానివల్ల మనకు 4 పక్కల ఇండికేటర్స్ ఆన్ అయితే అయ్యాయి. అలాగే మనకు సెంటర్లో ఉండే టైల్ ల్యాంప్ కూడా చూడండి ఎంత లుక్ ఉందనేది. మనకు మా బండిలో మనం పోయేటప్పుడు మీకు నైట్ టైము చాలా సూపర్గా ఉంటుంది వెహికల్ అయితే. మనకి ఈ లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని మనం పోయేటప్పుడు అయితే వేరే విధంగా ఉంటుందని చెప్పొచ్చు. మనకు ముందర గ్లౌ బాక్స్ చూసుకోండి, చిన్న గ్లౌ బాక్స్ అయితే ఉంటుంది. మనం మొబైల్ లాంటిది పెట్టుకోవచ్చు, అలాగే పైన ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి లాక్ కూడా వచ్చేస్తుంది. అటుపక్క ఇటుపక్క ఏదైనా చిన్న డాక్యుమెంట్స్ లాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు. పైన యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. దీని ద్వారా మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు లగేజ్కి సపరేట్ హుక్ వస్తుంది చూడండి, అది కూడా దాని లోపలికే ఇంటర్నల్గా వస్తుంది. మనకు కావాలంటే ఓపెన్ చేసి వాడుకోవచ్చు, వద్దనుకుంటే మళ్ళీ దాన్ని తీసి లోపలికి అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే డిస్ప్లే కూడా దీంట్లో ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది. మనకు దాంట్లో పెద్దగా లేదులేండి, మామూలుగా వెహికల్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ వెహికల్స్లో ఉండే డిస్ప్లేనే వస్తుందన్నమాట. దీంట్లో కూడా మనకి పెద్దగా ఉండదు. దీంట్లో ఛార్జర్ పాయింట్ చూడండి ఇక్కడైతే ఉంది. డిస్ప్లేలో మనకు పవర్, ఇదే మనకు పార్కింగ్ మోడ్ లాంటి ఆప్షన్స్ అవి ఇవి ఉంటాయి. అలాగే బ్యాటరీ ఇండికేషన్ ఉంటుంది. అలాగే ఎంత స్పీడ్ వెళ్తున్నాము అవన్నీ ఓడోమీటర్ అవన్నీ ఉంటాయన్నమాట. మనకు సీటింగ్ కంఫర్ట్ చూడండి ఎలా ఉందనేది. కూర్చోడానికి మనకు బాగుందన్నమాట. లుక్ అయితే కనుక బ్యాక్ సైడ్ కూర్చోడానికి కానీ మనకు, అలాగే బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చున్నా కూడా కంఫర్ట్ వైజ్ అయితే కనుక చాలా బాగుందన్నమాట. అలాగే మనకు సస్పెన్షన్ కూడా నాకైతే బాగా నచ్చింది. నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను. అది వీడియో పెట్టడానికి నాకు మనుషులు ఎవరు లేకపోయేసరికి నేను దాన్ని వీడియో పెట్టలేకపోయాను అనమాట. వెహికల్ అయితే నాకైతే బాగానే నచ్చింది. కానీ కాస్ట్ మనకు 1,50,000 వరకు కాస్ట్ అయితే ఇది అవుతుందన్నమాట. 40,000 వరకు అవుతుంది. 1,40,000 రూపాయలు కాస్ట్ అయితే అవుతుందన్నమాట. ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకు ఒక 4 కిలోవాట్ బ్యాటరీ వచ్చి ఉంటే బాగుండేమో అనేది నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే 1,40,000 రూపాయలు పెట్టేటప్పటికి మనకు 3 కిలోవాట్ బ్యాటరీ అంటే తక్కువ అని అనిపిస్తుంది నాకైతే. అది ఇంకా కంపెనీ వాళ్ళు దాంట్లో ఎట్లా అనేది వాళ్ళు చూసుకోవాలి. నాకు తెలిసి మనకు 1,00,000 పైన 1,20,000 రూపాయలు పైన వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా 4 కిలోవాట్ బ్యాటరీ లేకపోతే మనం ఈ వెహికల్ తీసుకొని ఉపయోగం లేదండి. ఎందుకంటే రేంజ్ మీదనే కదా ఆధారపడి ఉంటుంది. వీళ్ళు వచ్చి 120 కిలోమీటర్స్ అని రేంజ్ అయితే చెప్తున్నారు, కానీ నాకు తెలిసి ఇది 100 కంటే ఎక్కువ రాదండి మైలేజ్. ఇవన్నీ కూడా 3 కిలోవాట్ ఉండే బ్యాటరీ ఉండేది ప్రతి ఒక్కటి మనకు 100 అయితే వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో వీళ్ళ దగ్గర మోడల్స్ కూడా గమనించండి. ఆడమ్స్లో మనకు సాతి అనే మోడల్ ఉంది, అలాగే మనకు TTX అనే ఒక మోడల్ ఉంది. ఇది కూడా ఒక వెరైటీగా ఉంటుంది. అలాగే మనకు W1, DB ఇవన్నీ మనకు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. మీరు చూడకపోతే చూడొచ్చు అనమాట, మన ఛానల్లో ఉంటుంది. DB కూడా నేను వీడియో చేసి ఉన్నాను, ఈవా చేశాను, అన్నీ చేశాను, TTX కూడా చేశాను. స్పోర్ట్స్ లుక్లో ఉంటుంది, బాగుంటాయి వెహికల్స్ మనకు చూడడానికి. వీళ్ళు ఆడమ్స్లో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. అలాగే స్విచ్చెస్ అన్నీ కూడా వేరే మోడల్లో ఉంటాయన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.